హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫుడ్ లెసన్ కంటిన్యూషన్ అండి. ఓకే, ఎస్టర్డే వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేశాం కదా. టుడే క్లాస్లో మినరల్స్, విటమిన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మినరల్స్ అండ్ విటమిన్స్. మినరల్స్ అండ్ విటమిన్స్ ని ఏమని చెప్పాను? మైక్రో న్యూట్రియంట్స్. మినరల్స్ అండ్ విటమిన్స్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ బికాస్ దే ప్రొటెక్ట్ అవర్ బాడీ అండ్ గివ్ గుడ్ హెల్త్. మినరల్స్, విటమిన్స్ అన్నవి ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ డెవలప్మెంట్ లో యూజ్ అవుతాయి. ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్ ఏం చెప్పాము? కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. Minerals are needed by our body in small amounts. Fruits, vegetables, leafy vegetables, salads have different minerals essential. అంటే మినరల్స్ అనేవి మన బాడీకి స్మాల్ అమౌంట్స్ లో అవసరం అవుతాయి. మినరల్స్ అనేవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటాయి. మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ ద బాడీ అండ్ టు మెయింటైన్ ద గుడ్ హెల్త్. ఆల్రెడీ చెప్పాం కదా, మినరల్స్ అనేవి హెల్త్ అనేది మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతాయి, అదేవిధంగా గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్, అవి ఏ సోర్స్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి కాల్షియం అండి. కాల్షియం అనేది ఎక్కడెక్కడ ప్రెసెంట్ అయ్యి? ఎగ్, మిల్క్, కర్డ్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫిషెస్ వీటిలో కాల్షియం అనేది ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటుంది. కాల్షియం అనేది ఎందుకు యూస్ అవుతుందంటే టు మెయింటైన్ ద స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. మనకి టీత్, బోన్స్ వీటిలో కాల్షియం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ రియాక్షన్ కూడా ఈ కాల్షియం అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అండ్ మజిల్ కాంట్రాక్షన్. మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడానికి కాల్షియం అన్నది యూస్ అవుతుంది. మజిల్ కాంట్రాక్షన్ కి, బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ కి, బోన్స్, టీత్ ఇవి స్ట్రాంగ్ గా ఉండడానికి కాల్షియం అన్నది అవసరం. నెక్స్ట్ వచ్చి ఐరన్ అండి. ఐరన్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే యాపిల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే పాలక్ అంటే పాలకూర, ఫిష్, రైజిన్స్ అన్నమాట, వీటిలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఐరన్ యొక్క యూజ్ ఏంటంటే ఫర్ బ్లడ్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్. ఈ ఐరన్ అన్నది హిమోగ్లోబిన్ లో సెంటర్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. మెటల్ అన్నమాట. హిమోగ్లోబిన్ లో ప్రెసెంట్ అయినటువంటి మెటల్ ఏది అంటే ఐరన్. ఈ ఐరన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఆక్సిజన్ యొక్క ట్రాన్స్ఫర్, బాడీలో ఆక్సిజన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, సో దీనికి ఐరన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి అయోడిన్. అయోడిన్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? ఐడైజ్డ్ సాల్ట్, ఫిష్, పాలక్, జింజర్. అయోడిన్ ఎందుకు అవసరం అంటే థైరాయిడ్ హార్మోన్ సెక్రెషన్స్ కి అయోడిన్ అనేది అవసరం. ఎక్సెస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ క్రియేట్స్ గాయిటర్ డిసీజ్. అయోడిన్ అన్నది డెఫిషియంట్ అంటే మనం తీసుకునే ఫుడ్ లో అయోడిన్ తక్కువైనా ఎక్కువైనా గాయిటర్ డిసీజ్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే రైస్, మిల్క్, బనానా, చిల్లీస్, కర్డ్, సిరియల్స్, నట్స్, మీట్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటుందండి. ఫాస్ఫరస్ వల్ల యూజ్ ఏంటంటే టు బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. బోన్స్, టీత్ స్ట్రాంగ్ గా ఉండడానికి కాల్షియంతో పాటుగా ఫాస్ఫరస్ కూడా అవసరం. నెక్స్ట్ వచ్చి సోడియం. దీన్నే కామన్ సాల్ట్ అని కూడా అంటారు. సోడియం వల్ల యూజ్ ఏంటంటే రిటైన్ వాటర్ నీడెడ్ ఫర్ ద బాడీకి అవసరమైన వాటర్ ని రిటైన్ చేస్తుంది సోడియం అన్నది. నెక్స్ట్ మెగ్నీషియం ఈజ్ అన్ ఎంజైమ్ యాక్టివేటర్. ఎంజైమ్స్ అన్నవి ప్రోటీన్స్ తో మేడప్ అయి ఉంటాయి కదా, ఈ ఎంజైమ్స్ యొక్క యాక్టివేషన్ కి మెగ్నీషియం అన్నది అవసరం. నెక్స్ట్ వచ్చి సల్ఫర్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఏ మెనీ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్. చాలా ప్రోటీన్స్, ఎంజైమ్స్ లో సల్ఫర్ అనేది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ కాంపోనెంట్ ఆఫ్ ఏ సమ్ హార్మోన్స్ దట్ ఈస్ ఇన్సులిన్. ఇన్సులిన్ లో సల్ఫర్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఏంటంటే హార్మోన్ కదా. ఓకే, ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? డయాబెటీస్ మిల్లిటీస్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ అండి. ఇది హెయిర్, స్కిన్, నెయిల్స్ ఇవన్నీ హెల్దీగా ఉండడానికి సల్ఫర్ అన్నది అవసరం. మెయిన్ సోర్సెస్ ఆర్ మీట్, మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఎగ్స్. మెయిన్ గా సల్ఫర్ అన్నది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే మీట్ లో, మిల్క్ ప్రొడక్ట్స్ లో, ఎగ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ కోబాల్ట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ విటమిన్ B12. విటమిన్ B12 అంటే సైనకోబాలమైన్. మెయిన్ కాంపోనెంట్ ఏంటి? కోబాల్ట్ అండి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్ అండ్ మీట్.
కోబాల్ట్ కూడా మిల్క్ అండ్ మీట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ పర్నిషియస్ ఎనిమియా. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది? పర్నిషియస్ ఎనిమియా అన్నది వస్తుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ అన్నది ఎందుకు వస్తుంది? కోబాల్ట్ డెఫిషియన్సీ వల్ల. అంటే మనం తీసుకునే ఫుడ్ లో కోబాల్ట్ అనేది తక్కువగా ఉంటే పర్నిషియస్ ఎనిమియా అన్నది వస్తుంది. డూ యూ నో, మీకు తెలుసా? అంటే ఇవి టెక్స్ట్ బుక్ లో సైట్స్ ఇచ్చుంటారండి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్కీమ్ వాస్ లాంచ్డ్ ఇన్ 2012 టు ప్రివెంట్ ఎనీమియా. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్కీమ్ ని 2012 లో లాంచ్ చేశారండి. ఎందుకంటే చిల్డ్రన్స్ లో ఎనీమియాని ప్రివెంట్ చేయడానికి. అండర్ దిస్ ప్రోగ్రామ్ ఐరన్ టాబ్లెట్స్, పింక్ ఆర్ బ్లూ టాబ్లెట్స్ ఆర్ గివెన్ టు ద చిల్డ్రన్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 1 to 12. ఈ స్కీమ్ ప్రకారం స్కూల్లో చదువుతుంటారు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అలాంటి కిడ్స్ కి ఈ ఐరన్ టాబ్లెట్స్ ని ఇస్తున్నారనమాట. సర్వైవ్ ఇన్ డెలివరీ త్రూ ద స్కూల్ టీచర్స్. స్కూల్ టీచర్స్ ద్వారా ఈ టాబ్లెట్ ని వాళ్ళకి సప్లై చేస్తున్నారు. ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ స్కీమ్ ని? 2012. నెక్స్ట్ వచ్చి విటమిన్స్ అండి. ద టర్మ్ విటమిన్ వాస్ కాయిన్ బై ద సి ఫంక్ ఇన్ 1912. విటమిన్ అనే టర్మ్ ని ఎవరు ఇచ్చారంటే ఫంక్ అనే సైంటిస్ట్ 1912 లో ఇచ్చారు. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ ద డిసీజెస్. విటమిన్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి డిసీజెస్ కి అగైనెస్ట్ గా బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. విటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్, గమ్స్ హెల్దీ. దే డోంట్ ప్రొవైడ్ ఎనర్జీ. విటమిన్స్ అనేవి మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేయవు. ఐస్, బోన్స్, టీత్ ఇవి హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతాయి. విటమిన్స్ ఆర్ ఆఫ్ 2 types. విటమిన్స్ అనేవి 2 types. ఫస్ట్ వన్ వచ్చి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విచ్ ఆర్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఇవి వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చి విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్స్. ఇవి ఫ్యాట్స్ లో డిజాల్వ్ అవుతాయండి. ఎగ్జాంపుల్ వచ్చి విటమిన్ ఏ, డి, ఈ, కే. గుర్తుపెట్టుకోండి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చి విటమిన్ సి అండ్ బి, విటమిన్ బి అండ్ సి. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చి ఏడిఈకే. విటమిన్ దాని యొక్క ఫంక్షన్ ఏ సోర్సెస్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి విటమిన్ ఏ. విటమిన్ ఏని రెటినాల్ అంటారు. దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే హెల్త్ ఆఫ్ ఏ ఐ, హెయిర్ అండ్ స్కిన్. ఐ, హెయిర్, స్కిన్ హెల్దీగా ఉండడానికి విటమిన్ ఏ అన్నది అవసరం. విటమిన్ ఏ వేటిలో ప్రెసెంట్ అయి ఉంటుందంటే క్యారెట్, మొరింగా, మిల్క్ ప్రొడక్ట్స్, లివర్, ఆయిల్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి అంటే డ్రై ఐస్, నైట్ బ్లైండ్నెస్, కార్నియా ఫెయిల్యూర్, జిరప్థాల్మియా ఈ డిసీజెస్ అన్నవి వస్తాయి. విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ని గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, కార్నియా ఫెయిల్యూర్ అవుతుంది, జిరప్థాల్మియా వస్తుంది, డ్రై ఐస్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్ బి కాంప్లెక్స్ యూటిలైజేషన్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ ఆర్బిసి. ఎక్కడెక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే బ్రాన్ ఆఫ్ ఏ సిరియల్స్ అంటే బియ్యము, గోధుమలు వీటి పట్టు ఉంటుంది కదా, వాటిపైన ప్రెసెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఎగ్, మిల్క్, లీఫ్ వెజిటేబుల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ బెరిబెరి, ఫిట్స్, పెల్లాగ్రా, స్కేలీ స్కిన్, ఫోటోఫోబియా, లాస్ ఆఫ్ ద మెమరీ. నెక్స్ట్ వచ్చి విటమిన్ సి. దీన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. యూజెస్ వచ్చి హెల్త్ ఆఫ్ ఏ స్కిన్, టీత్, గమ్స్ అండ్ బ్లడ్ సెల్స్. స్కిన్, టీత్ ఇవి హెల్దీగా ఉండడానికి విటమిన్ సి అన్నది అవసరం. ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా పపాయ, మోరింగా, స్ప్రౌట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ వచ్చి స్కర్వీ అండి. స్కర్వీ అంటే ఏంటంటే బ్లీడింగ్ ఆఫ్ ఏ గమ్స్, అదేవిధంగా టీత్ ఫాలింగ్. గమ్స్ అంటే చిగుళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్య బ్లీడింగ్ అవుతుంది. అదేవిధంగా పళ్ళు అన్నవి ఊడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి విటమిన్ డి. దీన్నే క్యాల్సిఫెరాల్ అంటారు. హెల్త్ ఆఫ్ ఏ బోన్స్ అండ్ టీత్. బోన్స్, టీత్ స్ట్రాంగ్ గా ఉండడానికి విటమిన్ డి అన్నది అవసరం. ఎక్కడి నుంచి వస్తుంది విటమిన్ డి? మనకి మెయిన్ సోర్స్ వచ్చి సన్లైట్ అండి. నెక్స్ట్ వచ్చి మిల్క్ ప్రొడక్ట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికిట్స్ ఇన్ చిల్డ్రన్స్ లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికిట్స్ డిసీజ్ అనేది వస్తుంది. అంటే బోన్స్ అనేవి బెంట్, వీక్ గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా పెద్దవాళ్ళలో వచ్చి ఆస్టియోమలేషియా. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లలు, కిడ్స్ లో, చిల్డ్రన్స్ లో వచ్చి రికిట్స్ వస్తుంది. అదేవిధంగా అడల్ట్స్ లో వచ్చి ఆస్టియోమలేషియా డిసీజ్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చి విటమిన్ ఈ. దీన్నే టోకోఫెరాల్ అంటారు. యూజెస్ వచ్చి హెల్త్ ఆఫ్ ఏ నర్వ్స్ అండ్ బ్లడ్ సెల్స్. ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సన్ఫ్లవర్ ఆయిల్.
విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఫర్టిలిటీ డిజార్డర్స్ వస్తాయి, అదేవిధంగా డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ ఆర్బీసీ. ఫర్టిలిటీ డిజార్డర్స్ అనేవి మెయిన్ గా దేని వల్ల వస్తాయంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. నెక్స్ట్ వచ్చి విటమిన్ కే, ఫిల్లోక్వినైన్, హెల్ప్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ ఏ బ్లడ్ వెన్ యూ గెట్ వూండెడ్. ఎప్పుడైతే మనకి దెబ్బ తగులుతుందో వెంటనే బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి కదా, లేకపోతే బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ అయ్యే విటమిన్ ఏది అంటే విటమిన్ కే అండి. ఎందులో ప్రెసెంట్ అయి ఉంటుందంటే క్యాబేజీ, లీఫీ వెజిటేబుల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. డెఫిషియన్సీ వల్ల డిలే ఇన్ క్లాటింగ్ ఆఫ్ ఏ బ్లడ్, బ్లడ్ క్లాటింగ్ అవ్వడం అనేది డిలే అవుతుంది. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల? విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ విటమిన్ రిసోర్సెస్, డిసీజెస్, సిమ్టమ్స్. ఫస్ట్ వన్ వచ్చి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసిన పాయింట్స్ అండి. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి థయమిన్, విటమిన్ B1 అండి. B1 ఎక్కడ ప్రెసెంట్ అయింది? సిరియల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటుంది. విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చి బెరిబెరీ. బెరిబెరీ డిసీజెస్ లో సిమ్టమ్స్ ఏముంటాయంటే వామిటింగ్స్, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి లేకపోవడం, పెరాలసిస్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తీసుకోవడంలో డిఫికల్టీగా ఉంటుంది. థైమిన్, విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ బెరిబెరీ. నెక్స్ట్ వచ్చి రైబోఫ్లావిన్, విటమిన్ B2 ఎందులో ప్రెసెంట్ అయి ఉంటుంది? మిల్క్, ఎగ్స్, లివరు, కిడ్నీ, గ్రీన్ వెజిటేబుల్స్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటుంది. రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ వచ్చి గ్లాసైటిస్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మౌత్ క్రాక్స్ ఎట్ ద కార్నర్స్, మౌత్ కి కార్నర్స్ లో క్రాక్స్ అన్నవి వస్తాయి. అదే విధంగా రెడ్ అండ్ సోర్ టంగ్, నాలుక అన్నది రెడ్ గా మారుతుంది, ఏమన్నా తిన్నా కూడా మంటగా అనిపిస్తుంది, మనం నాలుక పూసింది అంటాం కదా. దేని వల్ల అంటే విటమిన్ B2 రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చి స్కాలీ స్కిన్ అన్నమాట. నెక్స్ట్ నియాసిన్ విటమిన్ B3 ఎందులో ప్రెసెంట్ అయి ఉంటుంది? కిడ్నీ, లివరు, మీట్, ఎగ్, ఫిష్, ఆయిల్ సీడ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. నియాసిన్ విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చి పెల్లాగ్రా. ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే డెర్మటైటిస్, డయేరియా అంటే మోషన్స్, లాస్ ఆఫ్ మెమరీ, స్కేలీ స్కిన్. ఈ సిమ్టమ్స్ ఎందులో ఉంటాయి? పెల్లాగ్రాలో ఉంటాయి. పెల్లాగ్రా అన్నది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుందండి? నియాసిన్ విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చి పైరడాక్సిన్, దీన్ని విటమిన్ B6 పైరడాక్సిన్ ఎందులో ప్రెసెంట్ అయి ఉంటుంది? సిరియల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, లివర్. పైరడాక్సిన్ B6 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చి ఎనీమియా. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హైపర్ ఇరిటబిలిటీ, నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అదేవిధంగా వామిటింగ్, ఫిట్స్ కూడా వస్తాయండి. విటమిన్ B6 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఎనీమియా. నెక్స్ట్ వచ్చి విటమిన్ B12 సైనకోబాలమైన్ లో ప్రెసెంట్ అయిన కాంపోనెంట్ ఏంటి? కోబాల్ట్. గుర్తుపెట్టుకోండి. సింథసైజ్డ్ బై ఎ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద ఇంటెస్టైన్. ఇది ఇంపార్టెంట్. మనం ఇంతవరకు చెప్పిన అన్ని విటమిన్స్ అనేవి బయట ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాం, కానీ విటమిన్ B12 అన్నది మన ఇంటెస్టైన్ లో ప్రెసెంట్ అయినటువంటి బ్యాక్టీరియా సింథసైజ్ చేస్తుంది. క్వశ్చన్లు అడుగుతారండి, ఇంటెస్టైన్ లో ప్రెసెంట్ అయినటువంటి బ్యాక్టీరియా ఏ విటమిన్ ని సింథసైజ్ చేస్తుంది అని అడుగుతారు. ఏ విటమిన్? సైనకోబాలమైన్ విటమిన్ B12. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పర్నీషియస్ ఎనీమియా. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లీన్ అండ్ వీక్, లాస్ ఎపటైట్, చాలా సన్నగా ఉంటారు, వీక్ అయిపోతారు, ఆకలి అన్నది ఉండదన్నమాట వాళ్ళలో. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ఎందులో ప్రెసెంట్ ఏంటుంది? లివర్, మీట్, ఎగ్, మిల్క్, ఫ్రూట్స్, సిరియల్స్, లీఫీ వెజిటేబుల్స్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఎనీమియా. సిమ్టమ్స్ డయేరియా, లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్ అంటే WBC సెల్స్ అంటారు కదా, అవి లాస్ అవుతాయి. ఇంటెస్టైన్ మ్యూకస్ ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తాయి? ఎనీమియాలో వస్తాయి. నెక్స్ట్ ప్యాంటథోనిక్ యాసిడ్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? స్వీట్ పొటాటోస్, గ్రౌండ్ నట్స్, వెజిటేబుల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్యాంటథోనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ బర్నింగ్ ఇన్ ద ఫీట్, అరికాలలో మంటలు అంటారు కదా, ఈ ప్యాంటథోనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తాయండి. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చి వాకింగ్ ప్రాబ్లమ్స్, నడవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి బయోటిన్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? పల్సెస్, నట్స్, వెజిటేబుల్స్, లివర్, మిల్క్ అండ్ కిడ్నీ. బయోటిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ నర్వ్స్ డిజార్డర్,
సిమ్టమ్స్ వచ్చి ఫ్యాటిగ్యూ, మెంటల్ డిప్రెషన్, మజిల్ పెయిన్. ఇవండి విటమిన్ బి యొక్క బి కాంప్లెక్స్ యొక్క విటమిన్స్ దీని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. ఒకసారి చూడండి, విటమిన్ బి1 డెఫిషియన్సీ వల్ల బెరిబెరి, రైబోఫ్లేవిన్ బి2 డెఫిషియన్సీ వల్ల గ్లాసైటిస్, నియాసిన్ బి3 డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా, పైరడాక్సిన్ బి6 డెఫిషియన్సీ వల్ల ఎనీమియా, సైనకోబాలమైన్ బి12 డెఫిషియన్సీ వల్ల పర్నిషియస్ ఎనీమియా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా, ప్యాంటోనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల బర్నింగ్ ఫీట్, బయోటిన్ డెఫిషియన్సీ వల్ల నర్వస్ డిసార్డర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి.